ఈరోజు మన కొరుట్ల నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో మన ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామ స్థాయిలో ఉన్న జన సైనికులందరికీ ప్లస్ అదేవిధంగా మన మండలంలో ఉన్న జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ జనసేన ఈరోజు ఇక్కడ ఈ కార్డులను పంపిణీ చేస్తూ వచ్చే 2 నెలల్లో కూడా క్రియాశీలక సభ్యత్వం అనేది మళ్ళీ ఉంటుంది. కాబట్టి గ్రామ స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో బూత్ కమిటీ లెవెల్లో మేము ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని చేస్తూ అదేవిధంగా మండల కమిటీలు గ్రామ కమిటీలు అనేది మన రాష్ట్ర అధిష్టానం మేరకు శంకర్ గౌడ్ అన్న గారు ప్లస్ అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, ఆర్కే నాయుడు అండ్ సాగర్ అలియాస్, అదేవిధంగా రాజలింగమన్న, కావ్యక్క వీళ్ళందరి ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ పార్టీని తెలంగాణలో ప్రతి గ్రామాన తీసుకెళ్ళి గ్రామ కమిటీ బూత్ కమిటీలతో పాటు మండల కమిటీలని నిర్వహించడానికి ప్రతి గ్రామాన ఈ జన సైనికుల్ని తయారు చేస్తూ వచ్చే ఈ స్థానిక ఎలక్షన్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, అదేవిధంగా కార్పొరేట్ ఎలక్షన్లో కావచ్చు, వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ వరకు జనసేన పార్టీని చాలా దృఢంగా ఏ పార్టీకి తీసిపోని విధంగా ఈ పార్టీని తయారు చేస్తామని ఈరోజు కంఠబద్ధతం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో మన జనసేన సర్పంచ్లను, వార్డు మెంబర్లను, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లను ఎంచుకుంటూ గెలిపించుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాము. ఇది జనసేన పార్టీ ఆదేశాలని ప్రతి ప్రజలకు అందజేస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.